హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా జడ్చర్ల, అలాగే మైసూర్ అని చెప్పి ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఫార్మా కంపెనీస్‌లో 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో అనే కంపెనీ ఉంది. హెట్రో ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి జూబిలెంట్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. జూబిలెంట్ బయోసిస్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. థర్డ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఎంఎస్ఎన్ ల్యాబ్ ఇది వచ్చేసి పాషమేరం లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది, హైదరాబాద్ లొకేషన్. దీంట్లో వచ్చేసి ఆర్&డి సెంటర్ ఏదైతే ఉందో ఈ ఆర్&డి సెంటర్‌లో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు మ్యాన్ పవర్‌ని. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దీనికి 3 ఆగస్ట్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. జడ్చర్ల లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ ఈ యూనిట్ అయితే లొకేటెడ్ అయి ఉంది. అక్కడే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఎవరైతే ఫార్ములేషన్ కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫార్ములేషన్ యూనిట్ అనమాట. ఓఎస్‌డి ఫార్ములేషన్, ప్రొడక్షన్ ఇంకా క్యూసీలో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి 3 ఆగస్ట్ రోజు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే 3 ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సండే రోజు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెన్యూ హోటల్ కృతుంగా, ఫస్ట్ ఫ్లోర్, అబోవ్ రిలయన్స్ మార్ట్, అపోజిట్ న్యూ బస్ స్టాండ్, జడ్చర్ల అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. జడ్చర్లలోని కృతుంగా హోటల్‌లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. జడ్చర్లకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేసి ఈ మంచి ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి జడ్చర్ల సైడ్ జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఏ సెక్షన్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి కంప్రెషన్, కోటింగ్, క్యాప్సూల్స్ ఫిల్లింగ్, గ్రాన్యులేషన్ ఇంకా ఇన్స్పెక్షన్ ఈ సెక్షన్స్‌లలో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే క్యూసీలో వచ్చేసి హెచ్‌పీఎల్‌సీ, జీసీ, ఇన్ ప్రాసెస్, ఫినిషింగ్ ప్రొడక్ట్స్, ఎల్‌సీఎంఎస్, స్టెబిలిటీ, రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్ ఈ డిఫరెంట్ సెక్షన్స్‌లలో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఈ సెక్షన్స్‌లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఫ్రెషర్స్‌కి ఎలాంటి అనుభవం అవసరం లేదు కాబట్టి మీకు జనరల్‌గా సబ్జెక్ట్‌లో నుంచి కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు నార్మల్‌గా ప్రిపేర్ అయ్యి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అవన్నీ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి వచ్చేసి ఎవరైతే డిప్లొమా లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అయితే తీసుకుంటున్నారు. ఓకే, ఫ్రెషర్స్‌ని మాత్రం ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కే తీసుకుంటున్నారు. క్యూసీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది నోటిఫికేషన్ ఇమేజ్. ఇంకా మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో కింద. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. 9100121095 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నెంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు. మెయిల్ ఐడీ వచ్చేసి srikanth.pa@hetero.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, జూబిలెంట్ బయోసిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, ఆర్&డి ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మైసూర్‌లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, కర్ణాటక. ఆ లొకేషన్‌లో ఎవరైనా కర్ణాటక లొకేషన్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది.
ఇక్కడ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి కదా. వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే ఇక్కడ చూడండి, ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా డిప్లొమా, బీఈలో వచ్చేసి కెమికల్ స్పెషలైజేషన్లో కంప్లీట్ చేయాలి, లేదంటే మెకానికల్లో కంప్లీట్ అయితే చేయాలి, లేదంటే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఎక్విప్మెంట్, ఇంటర్మీడియట్, క్లీనింగ్ రూమ్, మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఇన్ ఏపీఐ ప్రోడక్ట్ బ్లాక్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. బ్యాచెస్ వేస్తున్న టైంలో క్లీనింగ్ రూమ్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ప్రొడక్షన్ క్యాండిడేట్స్. క్యూఏకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఎంఎస్సీ పాస్ అవుట్ అయి ఉండాలి, వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఆర్ఎండి డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎవరైతే పిహెచ్డి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్స్లో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. shivlingappa.k@jubl.com అని చెప్పి జూబిలెంట్ వాళ్ళది మెయిల్ ఐడి ఉంది, హెచ్ఆర్ వాళ్ళది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. మీకు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి జూబిలెంట్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 2 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సాటర్డే రోజు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఆర్ఎండి సెంటర్ అయితే మీకు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళది పాషమేరలోని లొకేషన్లో ఆర్ఎండి సెంటర్ ఉంది, ఆ లొకేషన్లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా జనరల్ కెమిస్ట్రీ, అలాగే ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ, ఇలా ఈ డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. వీటికి ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు చూడండి, సెక్షన్స్. రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్ఎండిలో వచ్చేసి ఏపీఐ రిలేటెడ్ ఆర్ఎండిలో వర్క్ చేసుకోవచ్చు. అలాగే అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏఆర్ఎండి అనమాట. ఇక్కడ వచ్చేసి జీసీహెచ్పిఎల్సీ ఇలా ఇన్స్ట్రుమెంట్స్ని, అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ కూడా ఏఆర్ఎండినే, కాకపోతే ఇక్కడ ఏపీఐ రిలేటెడ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్లాంట్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆర్ఎండి ఇంకా ఏఆర్ఎండిలో వర్క్ చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది. ఎంఎస్సీ క్వాలిఫై అయి ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయాల్సిన మెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇద్దరు హెచ్ఆర్ వాళ్ళది మెయిల్ ఐడి ప్రొవైడ్ అయితే చేశారు. ఉమాదేవి ఏరుబండి@msnlab.com అని చెప్పి ఒక మెయిల్ ఐడి ఉంది. అలాగే ఇంకో మెయిల్ ఐడి వచ్చేసి katkuri.navinkumar@msnlab.com అని చెప్పి ఇంకో మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీస్కి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు అందుబాటులో ఉంటే 2 ఆగస్ట్ రోజు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఇమీడియట్గా. ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు కాబట్టి మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఈ జాబ్స్కి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి తమిళనాడులో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేశారు, నేను చూసుకోలేదు. ఇక్కడ చూడండి, ఈ తమిళనాడుకి వెళ్ళైతే ఎవరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ మెయిల్ ఐడీస్ ఏవైతే ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. మీకు ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు కంపెనీ వాళ్ళు, హెచ్ఆర్ వాళ్ళు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఉమాదేవి అనే హెచ్ఆర్ మేడం నంబర్ వచ్చేసి 9154704771. ఇంకో నంబర్ వచ్చేసి నవీన్ కుమార్ సార్ది 7680909591 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే, వేకెన్సీ ఏమైనా ఖాళీగా ఉంటే అక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు మీకు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో అందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వ్యూవర్స్, అలాగే మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.